మన మాట ఎదుటి వారిని ఆదరించేదిగా ఉండాలి. ఆదరించే మాటలు అని అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు ఆ మాటను బట్టి ఓదార్పు పొందాలి. ఆ మాటలు వాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వాలి, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. నిజంగా ఇలాంటి మాటలు మా దగ్గరకు వచ్చి పలకడాన్ని బట్టి మేము కొంత కోలుకోగలిగాము అని చెప్పగలగాలి. చాలామంది ఏం చేస్తారంటే ఆదరించే మాటలు చెప్పకుండా పొడిచే మాటలు చెబుతుంటారు. ఆల్రెడీ బాధల్లో ఉంటారు, ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉంటారు, ఆల్రెడీ కష్టాల్లో ఉంటారు. అలాంటి వారికి ఏం చెప్తారంటే పొడిచే మాటలు, వారిని ఇబ్బంది పెట్టే మాటలు, వారి బాధను ఎక్కువ చేసే మాటలు, అలాంటి మాటలే మాట్లాడుతుంటారు. అందుకే చాలామంది కష్టాలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. చెప్పుకుంటే మరొక కష్టం మొదలయ్యే అవకాశం ఉంది. బ్లాక్ మెయిలింగ్ లాగా మన కష్టం మనకు బాధగా అనిపించవచ్చు, కానీ మన కష్టాన్ని వినే ప్రతి ఒక్కడు అలాగే ఫీల్ అవుతాడు అని మనం ఎప్పుడు అనుకోకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మన కష్టాలు విని, ఎందుకంటే మన కడుపుబ్బరం ఆగక ఎదుటివారికి చెప్పుకుంటాం కష్టాలు. వాళ్ళు ఏం చేస్తారంటే మన ముందు ఏదో పర్లేదులే తమ్ముడు, పర్లేదులే అన్న, పర్లేదులే అక్క అంటారు. కానీ తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు మన కష్టాలను జ్ఞాపకం చేసుకొని నవ్వుకుంటారు. మన కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ వీడికి ఇలాగే కావాలి, వారికి ఇలాగే కావాలి అని మాట్లాడుతుంటారు. చూడండి, అంటే మన ముందు ఒకలాగా, పక్కకి వెళ్ళిన తర్వాత మరొకలాగా. అలాంటి వారు ఆదరించలేరు, ఎవరిని ఆదరించలేరు. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదరించలేరు.